శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. మిత్రులారా, ఈరోజు మనము త్రియంబకేశ్వర్లో ఉన్నాము. నాసిక్ నుంచి 30 కిలోమీటర్ల దూరము. సౌరాష్ట్రీయ సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయినం మహంకాళం ఓంకారే మామలేశ్వరం, హిమాలయాతో కేదరం దాకిన్యం భీమశంకరం, వారణాస్యం చ విశ్వేశం, త్రయంబకం గౌతమీ తాతే. ఓకే, త్రయంబకం వరకు నేను చెప్పాను. సో త్రయంబకంతో క్లోజ్ చేస్తున్నాను. 8వ జ్యోతిర్లింగం మిత్రులారా, ఇది ఈ శంభో శంకరుడు ఇక్కడ వెలసిన లింగాన్ని ఇప్పుడే మేము దర్శనం చేసుకున్నాము. ఈ లింగం ప్రత్యేకత ఏంటిదంటే లోపలికి ఉంటుంది. అంటే ప్రతి లింగం బయటికి పైకి ఉంటుంది, కానీ ఇది మాత్రం రివర్స్, అంటే లోపల ఉంటున్న లింగం అని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ దెన్ మిత్రులారా, ఇది వచ్చేసి విష్ణు బ్రహ్మ శివుడు కొలువైన లింగం అని కూడా చెప్తారు. అండ్ లింగం లోపల 3 రూపాలు కూడా ఉంటాయి, త్రిమూర్తులది. అందుకే ఈ జ్యోతిర్లింగం పేరు ఏమంటారు? త్రియంబకేశ్వర్ అని అంటారు మిత్రులారా. దట్ ఈస్ వై దిస్ ఇస్ కాల్డ్ త్రియంబకేశ్వర్, ద 8th జ్యోతిర్లింగ్ ఇన్ ద సృష్టి, ద యూనివర్స్, ఐ కెన్ టెల్ యూ. అండ్ వీఆర్ సో లక్కీ. ఈరోజు మనము ఈ భూమి మీద ఉన్నందుకు, శంకరుని దర్శనం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వాయేజర్ వారా ద్వారానే మీకు ఇది సాధ్యమని నేను భావిస్తాను. అండ్ అన్ని జ్యోతిర్లింగాలు కూడా మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అండ్ చలో, ఇక ఈ ఆలయ దర్శనం గురించి కొన్ని వివరాలు మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. మీరు ఆలయ ప్రధాన ద్వారం వద్ద విఐపి దర్శనం పాస్ పొందవచ్చు. ఈ విఐపి దర్శనం పాస్ రేటు 200 రూపాయలు మాత్రమే ప్రతి భక్తునికి ఉంటుంది. ఉచిత దర్శనం కూడా అందుబాటులో ఉంది మిత్రులారా, కానీ చాలా రష్తో కూడిన వ్యవహారమని నేను చెప్పగలుగుతాను. మీకు దగ్గర నార్మల్ డేస్లలో, సీజన్ కాని టైంలో మీకు కనీసం 3 గంటల నుండి 4 గంటలు పడుతుంది ఉచిత దర్శనం ద్వారా వెళితే. అదే 200 రూపాయల టికెట్ మాత్రం చాలా సులభంగా అండ్ ఈజీగా అయిపోతుంది ఆ దర్శనం మాత్రం. ఇక ఆలయ సమయాలు: ఉదయాన్నే అభిషేకంతో 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 8-8:30 వరకు మందిరము క్లోజ్ అవుతుంది. సో కాబట్టి ఈ సమయాలలో మీరు ఏ టైం అయినా రావచ్చు. మధ్యాహ్నం కూడా గుడి తెరవబడి ఉంటుంది. ఇక ఇక్కడికి రావాలంటే రోడ్డు మార్గము మరియు రైలు మార్గము చాలా సులభంగా రావచ్చు. విమాన మార్గం మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, దూరంగా ఉంటుంది. ఔరంగాబాద్, పూణే, ముంబై విమానం ద్వారా వచ్చి అక్కడి నుండి మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా రావచ్చు. బస్సు మార్గం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. నాసిక్ నుండి ఇది 48 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వర్ ఉంటుంది. నాసిక్ వరకు రైలు మార్గం చాలా సులభంగా ఉంటుంది. అండ్ నాసిక్ రావాలంటే దేశ నలుమూలల నుండి రైళ్ళు ఉన్నట్టు మీకందరికీ తెలిసిన విషయమే. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. అండ్ అందరూ ఎవరైనా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని జీవితం సార్థకం చేసుకోవచ్చు మిత్రులారా. ఇక్కడ స్టే ఆప్షన్స్ అంటే అకామిడేషన్, ఉండడానికి హోటల్స్తో పాటు చాలా సత్రాలు కూడా ఉన్నాయి. మీరు యాత్రీధామ్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే నాసిక్లో ఉండి ఉదయాన్నే వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ నాసిక్ చేరుకోవచ్చు. మరియు త్రియంబకేశ్వరంలోనే ఉండాలనుకున్నా కూడా మీరు చాలా ఈజీగా స్టే ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కావలసిన సౌత్ ఇండియన్ మీల్స్ కానీ, నార్త్ ఇండియన్ భోజనాలు కానీ ఇక్కడ బాగా దొరుకుతున్నాయి. అండ్ మహారాష్ట్ర గురించి చెప్పే అవసరం లేదు. వడాపావ్ చాలా ఫేమస్. మహారాష్ట్ర వస్తే వడాపావ్ని తప్పకుండా టేస్ట్ చేయవలసిందే. జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రియంబకేశ్వర ఆలయం వెరీ స్పెషల్. త్రిమూర్తులు లింగ రూపంలో దర్శనమిచ్చే ఈ దేవాలయము 268 సంవత్సరాల నాటిదని
చెబుతారు. ఈ ఆలయం నాసిక్, బ్రహ్మగిరి, నీలగిరి, కలగిరి అనే 3 కొండల దిగువన పచ్చని చెట్ల మధ్యన ఉంది. ఇది 12 ప్రధాన జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. గోదావరి జన్మస్థానం వద్ద త్ర్యంబకేశ్వర శివాలయం నిర్మించారు మిత్రులారా. గోదావరి నది నాసిక్లో పుట్టి ఆ రాష్ట్రము నుంచి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. గంగానది తర్వాత భారతదేశంలో 2వ పొడుగైన నది గోదావరి నది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రియంబకేశ్వర్ అనే గ్రామంలో త్రియంబకేశ్వరాలయం హిందువులందరికీ ప్రధాన విశ్వాస కేంద్రంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రం 12 జ్యోతిర్లింగంగా క్షేత్రం పురాణాలలో ఉంది. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మిత్రులారా. ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు. అంతేకాక త్రిమూర్తుల లింగాలు ప్రతిష్ఠించిన ఏకైక జ్యోతిర్లింగం ఇదే అని మీకు తెలుసు కదా. ఈ ప్రత్యేక జ్యోతిర్లింగాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తులుగా గుర్తింపబడిన జ్యోతిర్లింగమని చెప్పవచ్చు. ఈ దేవాలయం హిందువులకు చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయ విశిష్టత ఏమిటో, పౌరాణిక చరిత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం. త్రిమూర్తులు కొలువైన ఈ జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా 3 ముఖాలుగా ఉంటుంది. 1756వ సంవత్సరం ఫిబ్రవరిలో మహా శివరాత్రి రోజున ప్రారంభింపబడిన పురాతన ఆలయం ఈ స్థలమని చెప్పుటకు నాకు ఆనందంగా ఉంది. ఈ ఆలయాన్ని పీష్వా బాజీరావ్ III నిర్మించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయాన్ని 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉన్నాయి. పురాణాల ప్రకారము గౌతమ మహర్షి గోదావరి పిలుపుపై శివుడు ఈ ప్రదేశంలో నివసించాడు. ఈ త్రిమూర్తి లింగం బంగారు ముసుగుతో ఉన్న ఆభరణంతో కప్పబడి ఉంటుంది. శ్రావణ మాసంలో త్రియంబకేశ్వరుని దర్శించుకోవడం చాలా పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున నల్ల రాళ్లతో నిర్మింపబడింది. ఇక్కడ చాలామంది ఋషులు కలిసి జీవించారని చెబుతారు. అయితే ఈ ఋషులలో కొందరు గౌతమ మహర్షిని ద్వేషించారు. ప్రతిరోజు అతనిని కించపరిచే ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఒకసారి ఋషులు గౌతమ మహర్షిని గోహత్య చేసినట్లు ఆరోపించారు. గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగాదేవిని ఇక్కడికి తీసుకుని రావాలనని చెప్పారు. అప్పుడు గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించి పూజింపసాగాడు. గౌతమ మహర్షి తపస్సును మెచ్చుకొని శివుడు సంతోషించి పార్వతితో ప్రత్యక్షమయ్యాడు. దానికి ఫలితంగా గౌతమ మహర్షి గంగను వరముగా పంపమనని శివుడిని అడిగాడు. అయితే దేవుడైన శివుడు ఈ ప్రదేశంలో ఉంటేనే తాను ఇక్కడ ఉంటానని గంగాదేవి చెప్పింది. దీంతో శివుడు త్రియంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ నివసిస్తూనే ఉన్నాడు అని పురాణాల ద్వారా అందరం అంగీకరించాల్సి వస్తుంది మిత్రులారా. ఇక్కడ త్రియంబకేశ్వర్లో ఉన్నాము మిత్రులారా. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఆ గుడి చూడండి ఎంత అందంగా ఉందో. ఆ గుడి పాతకాలం కట్టడి ఎంత బాగుందో చూడండి. ఆ గుడి ఆ పైన ఉన్న చెక్కిన శిల్పాలు, పైన నాసులాగా గడ్డి, ఈ పాతకాలం ప్రాచీనమైన గుడిని త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగం అని అంటారు. అండ్ ఈ జ్యోతిర్లింగాన్ని మేము దర్శనం చేసుకున్నాము. అండ్ జీవితం సఫలమైపోయింది అని చెప్పడానికి నేను ఎలాంటి సందేహం లేదు మాకు. అండ్ మిత్రులారా తప్పకుండా రండి, ఇలాంటి దర్శనం చేసుకోండి. అండ్ సూపర్ ఎక్సలెంట్
बम बम बोले भोलेनाथ की जय। शंभो शंकर, हर हर महादेव, शंभो शंकर। దానికి ఫలితంగా ఇక్కడ చూడదగిన ముఖ్య ప్రదేశాలు ఈ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగంతో పాటు కుషావర్త తీర్థం, బ్రహ్మగిరి పర్వతము, అంటే గంగా నది అయిన ఇక్కడ గోదావరిగా పిలువబడే ఈ గోదావరి ఆరిజిన్ గంగాద్వార్ అనే గుడి కూడా ఇక్కడ ఉంది. అది మనకు గోదావరిగా కనపడుతూ ఉంటుంది. నీల్ పర్వత్, ఇంద్రతీర్థం, బిల్వతీర్థం, గౌతమ తీర్థం, అహల్య సంఘ తీర్థం, నివృత్తినాథ మందిరము మొదలగునవి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. ఆ మహాదేవుడైన శివుడికి అంకితం చేయబడిన త్రియంబకేశ్వర ఆలయం గురించి కొన్ని ప్రత్యేక విషయాలు మీతో చర్చించుకోవాలని అనుకుంటున్నాను మిత్రులారా. ఇది హిందువులకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యత కలిగిన గుడి అని మీకు తెలిసినదే. ఇది భక్తులను ఆకర్షించడమే కాకుండా దాని అద్భుతమైన వాస్తుశిల్పము మరియు ఆధ్యాత్మిక ప్రకాశంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. త్రియంబకేశ్వర ఆలయం యొక్క ప్రత్యేక ప్రదేశం ఏమిటంటే, త్రియంబకేశ్వర ఆలయం బ్రహ్మగిరి పర్వతం పాదాల వద్ద ఉంది. ఇది పవిత్ర త్రివేణి సంగమం, 3 పవిత్ర నదుల సంగమం, గోదావరి, సరస్వతి మరియు అదృశ్యమైన నది కుషావర్త అనే నదులు, ఈ 3 ఇక్కడ సంగమం జరుగుతున్న ప్రదేశమని మీరు గమనించాలి. ఇది శివుని పవిత్ర నివాసముగా నమ్ముతారు. త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం శివుని నిరాకార శాశ్వతమైన శక్తిని సూచిస్తుంది మిత్రులారా. ఇచ్చట సమస్యాత్మకమైన నంది విగ్రహము ఉంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నల్లరాతితో చెక్కబడిన పవిత్రమైన ఎద్దు నంది యొక్క అద్భుతమైన విగ్రహం మీకు కనిపిస్తోంది. ఈ విగ్రహం జ్యోతిర్లింగానికి అభిముఖంగా ఉంది. ఇది 3 ముఖాలు కలిగిన విశిష్ట లింగం. త్రియంబకేశ్వర ఆలయంలో జ్యోతిర్లింగానికి బ్రహ్మ, విష్ణు మరియు శివుడు పవిత్ర రూపాలుగా ఇక్కడ వెలిసిన ముఖాలు ఉన్నాయని చెబుతారు. ఇది అరుదైన సంఘటనగా పరిగణంలోకి మరియు ఆలయానికి ఆధ్యాత్మిక శోభను జోడిస్తుంది. అసాధారణ నాభిరాయి ఇక్కడ ఉంది. గర్భగుడి లోపల శివుని నాభి ప్రత్యేకతగా స్ఫటికశిల అనే రాయి ఉంది. ఇది అపారమైన ఆధ్యాత్మిక శక్తి ప్రసరింపజేస్తున్న నమ్మకమని మరియు అందమైన వెండి శిల్పంతో అలంకరించబడినదని మనకు ఇక్కడ పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇంకో అద్భుతం ఇక్కడ ఏమిటంటే, గోదావరి నది ఆశ్చర్యపరిచే రివర్స్ ఫ్లోలో ఇక్కడ కొన్నిసార్లు ఉంటుంది. త్రియంబకేశ్వర ఆలయంతో ముడిపడి ఉన్న అత్యంత అద్భుతమైన విషయం ఈ గోదావరి నది యొక్క అప్పుడప్పుడు ప్రవాహం గురించి. నిర్దిష్ట ఆచారాల సమయంలో పూజారులు నది నీటిని వ్యతిరేక దిశలో ప్రవహించేలా మళ్లిస్తారు. రామాయణానికి త్రియంబకేశ్వరుని పౌరాణిక సంబంధం ఉంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు మరియు సీతాదేవి వనవాస సమయంలో త్రియంబకేశ్వరులో ఉన్నారు. రాముడు తన పూర్వీకుల ఆత్మలను విడిపించడానికి పిండదాన్ వేడుకను ఇక్కడ నిర్వహించాడని నమ్ముతారు. ఇచ్చట రహస్య గర్భగృహ పుణ్యక్షేత్రం ఉంది. ఆలయ సముదాయంలో లోతుగా గర్భగృహ అని పిలువబడే ఒక రహస్య భూగర్భ గది ఇక్కడ ఉంది. ఇది అసలైన గర్భగుడి అని నమ్ముతారు మరియు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని కూడా భక్తుల నమ్మకం. మరో ఆశ్చర్యం ఏమిటంటే, పుణ్యక్షేత్రం లోపల ప్రతిధ్వని లేని ధ్వని వస్తూ ఉంటుంది. గర్భగుడి లోపలిలో అడుగు పెట్టండి మరియు మీరు ఒక
ప్రత్యేకమైన దృగ్విషయాన్ని అనుభవిస్తారు. సంపూర్ణ నిశ్శబ్దం, ప్రతిధ్వనాలు వినబడవు. ఇది నిర్మలమైన మరియు అసాధారణమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ये खाते हैं अम्मा? हाँ, ये जॉइंट पेन के लिए, ओ ये हार्ट के लिए, ये शुगर के लिए। अच्छा, ये कैसा बना हुआ रहता? इसको सिर्फ कूट के पाउडर बनाना है। हाँ। सुबह शाम एक चम्मच दूध में या पानी में पीना है। कैल्शियम बढ़ता है, जोड़ों में कमर में दर्द नहीं रहता। कैल्शियम बढ़ता है। अच्छा, आयुर्वेदिक है। गम है ना ये? गम है, वो पेड़ से आता। कौन सा पेड़ है ये? ये धावड़े का है। हाँ? धावड़ा धावड़ा, खेर का, खेर का, वो बबुल का, बबुल का। और ये काला सिया गोल, काला सिया। ये जामली गोल, शुगर वाला। और कितना रहता है ये कीमत? 200 का पाव है, 300 का आधा किलो। ओ 200 का पाव और 300 का आधा किलो। आयुर्वेदिक का गम, गुड। పవిత్రమైన కుషావర్త కుండ్ ఇక్కడ ఉంది. అది ఆలయానికి ప్రక్కనే 400 మీటర్ల దూరంలో కుషావర్త కుండ్ అనే పవిత్ర జలతీర్థము లేదా చెరువు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తులు ఆలయంలో ప్రవేశించే ముందు పవిత్ర స్నానాలు కుషావర్త కుండ్ దగ్గర చేస్తారు. ఇది ఆత్మను పరిశుభ్రపరచడమే కాకుండా పాపాల నుండి విముక్తి కూడా పొందేటట్టుగా చేస్తుందని భక్తుల నమ్మకము. మిత్రులారా, గోదావరి నది ఉద్భవించిన ప్రదేశం కుషావర్త కుండ్ త్రయంబకేశ్వర్ ఆలయంలో ఇక్కడ పవిత్ర స్నాన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. శ్రీమంత్ రావ్ సాహెబ్ ఫర్నేకర్ చెరువు అంచనలో సిమెంటుతో కూడిన కాలిబాటను నిర్మించారు. దీనికి 6 మూలాలు ఉన్నాయి. దీనివల్ల ఈ ప్రదేశానికి మరో పేరు వచ్చింది. తీర్థరాజ్ మరియు ప్రతి మూలములో ఒక ఆలయం ఉంది. కేదారేశ్వర మహాదేవ్ ఆలయము ఆగ్నేయ మూలములో ఉంది. నైరుతి దిశలో సాక్షి వినాయకుడు ఉన్నాడు. దీనికి దగ్గరలో కుశేశ్వర మహాదేవ్, అలాగే ఇక్కడ గోదావరి ఆలయాన్ని కూడా చూడవచ్చు. కుషావర్త కుండ్ గోదావరి యొక్క ప్రతీకాత్మక మూలంగా పరిగణించబడుతుంది. కుషావర్త కుండ్ ఒక పెద్ద ట్యాంక్ లేదా తీర్థం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇరువైపుల రాతి కాలిబాట మరియు వరండాలు కలిగి ఉంది. కుండ్ యొక్క 4 మూలాలు దేవాలయాలు ఉన్నాయి. ఈ చెరువును లేదా ఈ తీర్థాన్ని పాండవులు సృష్టించారని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. గౌతమి, గోదావరి, గంగా నది బ్రహ్మగిరి పర్వతం నుండి వచ్చి ఇక్కడ నిల్వ చేయబడుతుంది మరియు ఇక్కడ నుండి నది ప్రధాన త్రయంబకేశ్వర ఆలయం వైపు వెళుతుందని తెలుస్తోంది.
అద్భుతం ఏమిటంటే ఈ చెరువులో నీరు ఎక్కడ నుండి వస్తుందో, ఎటువైపు వెళుతుందో ఎవరికీ తెలియదు. ఈ చెరువు ఎప్పుడు గోదావరి నీటితో నిండి ఉంటుందని, ఎప్పుడు ఎండిపోదని, చెరువు నుండి నీరు విడిచి నదిని ఏర్పరుస్తుందని ఎవరికి తెలియదు. స్థలం యొక్క ప్రాముఖ్యతను వివరించే ఆసక్తికరమైన కథ ఉంది. గౌతమ మహర్షి ఒకసారి ఆవును చంపిన పాపానికి పాల్పడ్డాడని, ప్రాయశ్చిత్తాని కొరకు అతను బ్రహ్మగిరి పర్వత శిఖరముతో తపస్సు చేసి శివుడిని శాంతింపజేసి తన పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగా జలాలను కోరాడని తెలుస్తోంది. అతని భక్తికి సంతోషించిన శివుడు బ్రహ్మగిరి పర్వతాల మీద తన పెద్ద వెంట్రుకలను కుదుపుతూ చేసి గంగను భూమిపై పంపాడు. ఆ రోజు ఆ ప్రదేశాన్ని గంగాద్వార్ అని పిలుస్తారు. ఇది బ్రహ్మగిరి పర్వతాలకు సగం దూరంలో ఉంది. ప్రస్తుతం గోదావరి నదిగా పిలువబడే గంగా నది ఆలయం ఉంది. గంగ ఇక్కడ మొదటిసారి కనిపిస్తుంది. ఆ తర్వాత అది అదృశ్యమవుతుంది. కానీ గంగా ప్రవాహం విపరీతంగా ఉండడం వలన ఋషి ఆమె నీటిలో స్నానం చేయలేడు. ఆ తర్వాత కుష అనే ఒక రకమైన గడ్డితో నదిని చుట్టుముట్టి ప్రవాహాన్ని తగ్గించాడు. ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఆవును చంపిన పాపం చివరకు నశించింది. తీర్థం కుషావర్త్ అని పిలువబడుతోంది. ప్రధాన ఆలయం నుండి కేవలం 5 నిమిషాల నడక దారిలో కుషావర్త అనే పవిత్ర చెరువు ఇది. మరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ తీర్థంలో లేదా ఈ చెరువులో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ప్రారంభ స్నానము ఇక్కడే మొదలవుతుంది మిత్రులారా. గత 2015వ సంవత్సరంలో ఇదే విధంగా ఇక్కడ మరియు నాసిక్లో ఉన్న రామతీర్థంలో ఈ కుంభమేళా మొదలైంది. అండ్ ముందు రాబోయే కుంభమేళా 2027 అంటే 2027వ సంవత్సరంలో మళ్ళీ ఇక్కడే రామకుండ్ ఏదైతే నాసిక్లో ఉందో మరియు ఈ పవిత్ర గోదావరి అయిన కుషావర్త తీర్థంలో కుంభమేళా స్నానాలు మొదలవుతాయి. అండ్ మొదటి స్నానాలు ఘోరమైన అఘోరాల ద్వారా ఇక్కడ ప్రారంభమవుతుంది అని మనకు ఇక్కడ పెద్దలు వివరించినారు. త్రయంబకేశ్వర్లో తీసిన ఈ వ్లాగ్ మీకు చాలా నచ్చిందని నేను భావిస్తున్నాను మిత్రులారా. అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీరు ఎన్నో 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 చూస్తూ ఉంటారు. అండ్ మళ్ళీ మంచి వ్లాగ్లో మనం కలుసుకుందాము. అప్పటి వరకు గుడ్ బై, థ్యాంక్ యూ అండ్ ఐ సైన్ ఆఫ్. యువర్ హోస్ట్ వాయేజర్ వరప్రసాద్.